మంచు విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు. సోషల్ మీడియాలో సినీ ప్రియులకి ప్రస్తుతం ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్. కామెడీ టైమింగ్ తో కిటికితలు పెట్టే శ్రీ విష్ణు సింగిల్ అంటూ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో కొన్ని డైలాగులు చూసి మంచు విష్ణు హట్ అయ్యాడట. కన్నప్ప మూవీని ట్రోల్ చేస్తున్నారంటూ గీతా ఆర్ట్స్ పై గుర్రుగా ఉన్నాడట. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ సింగిల్ మే 9వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్, ఫన్నీ డైలాగులు హైలైట్ గా నిలిచాయి. ఈ ట్రైలర్ పట్ల హీరో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ గా ఉన్నాడని టాక్. ట్రైలర్ లో ఏముందంటే, అమ్మాయిల్ని పడేయాలంటే 3 దారులు అంటూ శ్రీ విష్ణు వాయిస్ తో ప్రారంభమైంది. సింగిల్ గా ఉన్న ఓ యువకుడు లైఫ్ లోని ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ని ఈ మూవీలో చూపించారు. కేతిక శర్మని శ్రీ విష్ణు ప్రేమిస్తే, శ్రీ విష్ణుని ఇవానా ప్రేమిస్తుంది. కుర్రాళ్ళ కష్టాలు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఈ మధ్యలో వచ్చే ఫన్నీ సీన్స్, ఇవన్నీ కామెడీగా తెరకెక్కించారు. ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఎమోషనల్ కంటెంట్ ఉందంటూ ట్రైలర్ లో చివర్లో హింట్ ఇచ్చారు. ఎప్పట్లా శ్రీ విష్ణు తనకి కలిసి వచ్చిన కామెడీతో కట్టిపాడేశాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ నుంచి మంచు విష్ణు వరకు అందరినీ ఈ సినిమాలో వాడేశాడు. అల్లు అరవింద్ దిల్ రాజు స్టెప్పులని కూడా ఓ పాటలో రీక్రియేట్ చేశాడు. ట్రైలర్ లో జై శివయ్య అంటూ కన్నప్పలో శ్రీ విష్ణుని ఇమిటేట్ చేశాడు. అడక్కపోయినా ఆల్ఫా మేల్ థియరీలు చెప్పటం మనకి సెట్ అవ్వదంటూ యానిమల్ మ్యానరిజం చూపించాడు. ట్రైలర్ మొత్తం మీమ్స్ తో నిండిపోయింది. ట్రైలర్ చివర్లో మంచు కురిసిపోతోందని అనే డైలాగ్ పై కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ డైలాగుల విషయంలోనే విష్ణు కోపంగా ఉన్నాడు అని టాక్. అన్నట్లు ట్రైలర్ చివర్లో బుల్లిరాజు కూడా ఉన్నాడండోయ్. అంటే శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కి తోడు బుల్లిరాజు కూడా తోడయ్యాడు. ఇక థియేటర్లో నవ్వులకి కథ ఉండదని అర్థమవుతోంది. అయితే ట్రైలర్ లో ఉన్న శివయ్య, మంచు కురిసిపోతుందని అనే ఈ 2 డైలాగుల గురించి మంచు విష్ణు డైరెక్టర్స్ అసోసియేషన్ లోను కంప్లైంట్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా శ్రీ విష్ణు డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య నటించిన స్వాగ్ మూవీలో ఒక పాటలో బూతులున్నాయని ఆడియన్స్ అంటే అవి సంస్కృత పదాలు అంటూ దర్శకుడు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సింగిల్ ట్రైలర్ లోనూ చాలా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు. శ్రీ విష్ణు మాత్రం తన సినిమాలో అస్సలు డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు అంటున్నాడు. ఇందులో నిజమేంతో తెలియాలంటే మే 9న సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఒకవేళ అదే రోజు హరిహర్ వీరమల్లు రాక ఫిక్స్ అయితే సినిమా వాయిదా వేస్తామని పోస్టర్లోనే స్పష్టంగా చెప్పేశారు మేకర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.